ఇక వీళ్ళకి ఇచ్చాడు ప్రాబ్లము. ట్రస్ ఎలిమెంట్ ఉందంట. ఆ ట్రస్ ఎలిమెంట్లో నోడల్ డిస్ప్లేస్మెంట్ డిటర్మైన్ ద నోడల్ డిస్ప్లేస్మెంట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే నోడ్స్ దగ్గర డిస్ప్లేస్మెంట్స్ ఎంత అవుతుందో అడిగాడు అనమాట. ఒకసారి డయాగ్రామ్ బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫిక్స్డ్, ఇక్కడ రోలర్ ఇచ్చాడు సపోర్ట్. అలాగే ఇక్కడ ఏదైతే నోడ్ ఉందో అక్కడ 1500 కిలో న్యూటన్స్ అంతా 150 కిలో న్యూటన్స్ అంతా లోడ్ అప్లై చేస్తామన్నాడు. 2 ఎండ్స్ ఏమో ఫిక్స్ చేశాడు. ఒక ఎండ్ దగ్గర లోడ్ పడుతుంది అన్నాడు. అలాగే వీటి యొక్క లెంత్ టోటల్ 800 ఇచ్చాడు. అలాగే పైకి ఏమో 400 mm ఇచ్చాడు. సో మనకి ఇలా ఈ విధంగా ఇచ్చాడు డయాగ్రామ్. అలాగే ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ఏరియా 1500 mm², సెకండ్ దాని యొక్క ఏరియా 200 mm², అలాగే థర్డ్ దాని యొక్క ఏరియా 200 mm². అలాగే మాడ్యులస్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఎండ్ మాడ్యులస్ వచ్చేసి 200 GPa అని ఇచ్చడం. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు? ఫైండ్ డిటర్మైన్ నోడల్ డిస్ప్లేస్మెంట్స్. అంటే నాకు ప్రతి ఎలిమెంట్ దగ్గర డిస్ప్లేస్మెంట్ ఎంత ఉన్నదో ఫైండ్ అవుట్ చేయమంటాడు అనమాట. అంటే నాకు తెలుసు ఇది 2 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ సిస్టమ్ కాబట్టి 2D ఎలిమెంట్ కాబట్టి ఇది Q2. ప్రతి నోడ్ దగ్గర 2 డిస్ప్లేస్మెంట్స్ ఉంది, Q1 Q2, అలాగే ఇక్కడ Q3 Q4, అలాగే ఇక్కడ Q5 and Q6. సో ఈ Q1 Q2 Q3 Q4 Q5 Q6 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలాగే ఈచ్ ఎలిమెంట్ అంటే σ1 σ2 σ3 ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట. అంటే 3 ఎలిమెంట్స్ కాబట్టి అలా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలాగే ఫైండ్ ద సపోర్టింగ్ రియాక్షన్స్. అంటే ఇక్కడ సపోర్టింగ్ రియాక్షన్స్, ఇక్కడ సపోర్ట్, ఇక్కడ σx అండ్ σy ఉంటుంది, fx fy, అలాగే ఇక్కడ fy. ఓకేనా? ఈ సపోర్టింగ్ రియాక్షన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటారు. మనకి ఆల్రెడీ అర్థమవుతుంది. సో ఫస్ట్ మనకి ఈ విధంగా ఇచ్చాడు కాబట్టి ఈక్వల్ లెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ 45 degrees అని మనకి ఈజీగా తెలిసిపోతున్నాం అన్నమాట. సో 45 degrees యాంగిల్. అలాగే మనం ఫస్ట్ ప్రతి ఎలిమెంట్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. LE1 800, 400 + 400 800 mm. ఓకేనా? అలాగే LE2 ఇట్ ఈస్ ఈక్వల్ అంటే సెకండ్ ఎలిమెంట్ లెంత్ మనం అలా రాయొచ్చు. ఇదేమో 400 ఉంది, ఇది కూడా 400 ఉంది. అలా రాయొచ్చు స్క్వేర్ రూట్ ఆఫ్ 400 స్క్వేర్ ప్లస్ 400 స్క్వేర్. సో ఎంత వస్తుంది అంత. అంటే LE2 కూడా అంత సేమ్. అంటే మనం అలా రాయొచ్చు LE2 ఇట్ ఈస్ ఈక్వల్ టు LU3 ఇట్ ఈస్ రెండు సేమ్. సో లెంత్ ఎంత వచ్చిందంటే మనకి ఆఫ్టర్ ఫైండింగ్ దట్ వాల్యూ 400 that is 565.56 వచ్చింది. ఓకేనా? సో మనకి లెంత్ వచ్చేసింది. ఓకే, ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి? 56. ఓకేనా? ఇలా వచ్చేసింది. నెక్స్ట్ ఫస్ట్ డిస్క్రిటైజ్ చేయండి. ఫస్ట్ ప్రాసెస్ డిస్క్రిటైజేషన్. అంటే నెంబర్ ఆఫ్ నోడ్స్ కింద ఎలిమెంట్స్ కింద డివైడ్ చేయండి. ఇక్కడ ఎలిమెంట్ తీసుకోండి. ఓకేనా? అలాగే నోడ్స్ కింద తీసుకోండి. ఎలిమెంట్ 1 ఏ నోడ్ ఉంది? 1 2. అలాగే ఎలిమెంట్ 2 ఇది 2 3, 2కి 3కి మిడిల్లో ఉంది. ఎలిమెంట్ 3 and 1 3 1. సో ఎలిమెంటల్ డిస్క్రిటైజేషన్ అయిపోయింది. నెక్స్ట్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసుకోండి. సో యాంగిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, సో యాంగిల్స్ ఎట్ ద సేమ్ టైం కొసైన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ కొసైన్స్, డైరెక్ట్ కొసైన్స్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోండి. ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు అంటే చూడండి ఒకసారి. ఎలిమెంట్ ఇందులో ఎలిమెంట్ ఓకేనా, తేడా L
m. Okay, that is first element. First horizontal equal కాబట్టి theta angle 0. Okay, ఇప్పుడు cos l is equal to cos theta, అలాగే m is equal to sin theta. l లో ఇది equal to at theta 0 that cos 0 that is 1, అలాగే m is equal to sin 0. theta angle 0 కాబట్టి m direct portion కాబట్టి it is equal to 0, that is 1 0. Okay, next second element యాంగిల్ ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాము కాదు, చూడండి ఇది 90 ప్లస్ 45 135. అలాగే మళ్ళీ మార్చండి, l is equal to cos 135 that is 0.707, అలాగే m is equal to sin 135 that is equal to 0.707, అంటే రెండు 0.707. అలాగే థర్డ్ ఎలిమెంట్ యొక్క యాంగిల్ అంటే థర్డ్ ఎలిమెంట్ యాంగిల్ ఓన్లీ 45. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుంటారు ఓన్లీ 45 that is equal to 45, మరి 0.707 అలాగే 0.707. సో నాకు డైరెక్ట్ క్వశ్చన్స్ పేపర్ ఫామ్ కూడా వచ్చేసింది. నాకు ఇది వచ్చేసి ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినాయి. ఓకే, సో నెక్స్ట్ చూడండి సార్, KE is equal to AE by LE అంటే స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది, L2 Ln minus L2 minus Ln, ఓకే, Ln m2 minus Ln minus m2, అలాగే ఇక్కడ minus L2 minus Ln, అలాగే ఇక్కడ L2 Ln, ఇక్కడ అంటే మనం డెరివేషన్ చెప్పాలి సార్, చూడండి అబ్జర్వ్ చేయండి బాగా, minus Ln minus m2 అలాగే Ln m2. ఇది సో స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఫర్ ట్రస్ ఎలిమెంట్కి స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఎలిమెంట్స్ ఎన్ని 1 2 3 ఎలిమెంట్స్ కాబట్టి 3 స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ వస్తాయి. ఓకే, దట్ ఈస్ K1 is equal to A1 E1 by L1 into L value 1, ఓకేనా, m value 0. ఓకేనా, సో నేను డైరెక్ట్ A1 వాల్యూ సపరేట్ చేస్తా, E1 వాల్యూ సపరేట్ చేస్తా, అలాగే L1 వాల్యూ కూడా సపరేట్ చేస్తా. డైరెక్ట్ సపరేట్ చేస్తాను ఎందుకంటే నాకు ఒక లైన్తో అర్థమైపోతాను. చూడండి ఒకసారి, A1 వాల్యూ ఈజ్ 1500 into E 2 into 10 to the power 3 2 into 10 to the power 5 Newton per atmosphere అంటే 200 gigapascal ఇచ్చాడు. సో పాస్కల్ 10 to the power 9, సో మనకి ఎంఎంలో కన్వర్ట్ చేసినప్పుడు 10 to the 2 into 10 to the power 5 వచ్చేసింది అన్నమాట. అలాగే L లెంత్ ఫస్ట్ ఎలిమెంట్ యొక్క లెంత్ 800, సో 800, సో ఇంటూ సో L వాల్యూ ఈజ్ 1, m వాల్యూ 0. సో అంటే m ఉన్న కాడలా 0 అయిపోయింది, L ఉన్న కాడే 1, ఇక్కడ 0, ఇక్కడ మైనస్ 1కి స్క్వేర్ కాబట్టి -1 అవుతుంది, ఇక్కడ 1 0, దట్ ఈజ్ m ఉన్న కాబట్టి 0, ఇది 0 0 0 0, అలాగే ఇక్కడ L ఉంది కాబట్టి -1, ఇక్కడ 0, ఇక్కడ L స్క్వేర్ ఉంది కాబట్టి 1 స్క్వేర్ 0 0 0 0 0. సో మనకు వచ్చిన ఫైనల్ ఈక్వేషన్ ఇలా ఉందన్నమాట. సో నెక్స్ట్ K2 కూడా ఫైనల్ వచ్చింది. K2 ఈజ్ ఈక్వల్ టు K2 అంటే A2 E2 L2, ఈ కామన్ కాబట్టి A2 L2 వచ్చింది. L2 అంటే ఇది, ఓకేనా.
చూడండి ఒకసారి A2 వాల్యూ 200, సో 200 ఇంటూ 2 ఇంటూ 10 to the power 5 డివైడెడ్ బై L2 వాల్యూ 565, సో 565. again దీన్ని ఇంకా సింప్లిఫై చేయండి ఎందుకంటే మనకు ఉపయోగపడదు. సో ఇంకా సింప్లిఫై చేస్తే మనకి దీన్ని సింప్లిఫై చేయండి తర్వాత చేద్దాం. ఓకేనా 10 to the power 3 మాత్రమే కామన్ తీయండి. సో రిమైనింగ్ అంతా అవుట్ వైపు పంపించండి. లోపల పంపించేస్తే మనకి వాల్యూస్ ఎంత వచ్చినాయి అంటే 375. ఇదంతా ఎంత కాదు 10 to the power 3 తీసేయగా ఓకే మనకి ఇక్కడ 375 వచ్చింది. 375 0 మైనస్ 375 0 0 0 0 0 అలాగే మైనస్ 375 0 375 0 0 0 0 0. ఓకే ఎందుకంటే ఓన్లీ ఇక్కడ 2 into 10 to the power 5 ఉంది కదా ఇందులో నుంచి అంటే దీన్ని ఎలా రాసుకుంటారంటే 200 into 10 to the power 3 కి రాసుకుంటాం. 1500 into 200 by 800 అవుతుంది. ఇది చూడండి ఒకసారి 1500 into 200 by 800 into 10 to the power 3. ఇది అంత వాల్యూ ఎంత వచ్చిందంటే 375 వచ్చింది. ఈ 375 లోపల పంపించింది అప్పుడు నాకు ఈ వాల్యూ వచ్చింది. ఓకేనా సో ఇప్పుడు K2 ఫైండ్ అవుతుంది. K2 కూడా ఫైండ్ అవుతుంది. K2 ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు K2ని AE బై LE అంటే A2 AE బై అంటే A2 E2 L2. A2 వాల్యూ 200, సో 200 into 10 to the power of 200 into E value 2 into 10 to the power of 5 divided by ఎంత వాల్యూ LE2 that is 565.656 565.56. ఓకే నెక్స్ట్ L వాల్యూ is 0.707, M వాల్యూ కూడా 0.707. సో నేను డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాను అందులో. ఓకే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0.707 స్క్వేర్ వచ్చింది. ఇక్కడ 0.707 హోల్ స్క్వేర్ వచ్చింది. ఇక్కడ LM 0.707, M కూడా 0.07 అంటే మళ్ళీ కూడా 0.707 హోల్ స్క్వేర్ వచ్చింది అన్నమాట. అలాగే సేమ్ అన్నీ వచ్చేసినట్టు మ్యాథ్ సేమ్ మైనస్ 0.707 హోల్ స్క్వేర్. అలాగే ఇక్కడ మైనస్ 0.707 హోల్ స్క్వేర్. ఎందుకంటే L వాల్యూ అదే M వాల్యూ అదే, సో సేమ్. అలాగే ఇక్కడ 0.707 హోల్ స్క్వేర్, ఇక్కడ కూడా 0.707 హోల్ స్క్వేర్, ఇక్కడ మైనస్ 0.707 హోల్ స్క్వేర్ స్క్వేర్. అలాగే ఇక్కడ కూడా 0.707 హోల్ స్క్వేర్. అలాగే కింద కూడా మైనస్ 0.707 హోల్ స్క్వేర్. అలాగే ఇక్కడ మైనస్ 0.707 హోల్ స్క్వేర్, ఇక్కడ 0.707 హోల్ స్క్వేర్. అలాగే ఇక్కడ 0.707 హోల్ స్క్వేర్, ఇక్కడ మైనస్ 0.707 హోల్ స్క్వేర్. అలాగే ఇక్కడ కూడా 0.707 హోల్ స్క్వేర్. అలాగే ఇక్కడ 0.707 హోల్ స్క్వేర్, ఇక్కడ 0.707 హోల్ స్క్వేర్. సో నాకు వచ్చిన ఈక్వేషన్. ఓకే సో మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇక్కడ మాత్రం 10 to the power 3 మాత్రం ఉంచండి, రిమైనింగ్ అంతా లోపల పంపించేయండి. ఓకే 10 to the power 3 మాత్రం మిగిలినంతా మనం లోపల పంపిస్తుంది. ఎందుకంటే కామన్ ఉంటుంది ప్రతిదీ కూడా. నాకు K2 వాల్యూ
353.6 వచ్చింది. 353 పాయింట్. సో 10 to the power 3 into 10 to the power 3 into ఎంత వచ్చిందంటే 353.62 వచ్చింది. ఇంతనా అంత వచ్చింది. అంటే ఓన్లీ 10 to the power 3 మాత్రమే వచ్చింది. అంటే ఇక్కడ ఏముంది 200 into 200 బై ఇక్కడ 200 into 200 బై divided by 565.56 into 0.707 ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే వాల్యూ 353.62 వచ్చిందన్నమాట. మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది. అందుకని నేను రౌండ్ ఫిగర్ వేసేస్తాను. ఓకేనా 353.56 ఇంచుమించు. ఓకేనా అలాగే ఇక్కడ 353.62 ఇక్కడ మైనస్ 353.62 అలాగే ఇక్కడ మైనస్ 353.62 ఇక్కడ 353.62 ఇక్కడ 353.62 ఇక్కడ మైనస్ 353.62 ఇక్కడ మైనస్ 353.62 అలాగే ఇక్కడ మైనస్ 353.62 ఇక్కడ మైనస్ 353.62 ఇక్కడ 353.62 అలాగే 353.62 అలాగే కింద మైనస్ 353.62 మైనస్ 353.62 ఓకే అలాగే ఇక్కడ 353.62 ఇక్కడ కూడా 353.62 ఓకేనా. ఇప్పుడు టూ ఎలిమెంట్ దగ్గర డిస్ప్లేస్మెంట్ దట్ ఈస్ Q3 Q4 అలాగే Q5 Q6 అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ రాయండి నేను రాస్తాను Q3 Q4 Q5 Q6 సింపుల్. ఎందుకంటే అక్కడ ఉన్న నార్మల్ డిస్ప్లేస్మెంట్స్ అన్నమాట. ఓకే నెక్స్ట్ K3 ఫైండ్ అవుట్ చేయండి. K3 is equal to K3 it is equal to ఎలా రాయొచ్చు K3 ని K3 that is A3 E3 L3 A3 ఎంత 200 అలాగే L3 E3 into 200 and 2 into 10 to the power 5 divided by L3 565 into సో సేమ్ ఇదేం వచ్చిందో సేమ్ ఇది కూడా అంతే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కూడా 0.707 ఉంది, ఇక్కడ కూడా 0.707 ఉంది. అలాగే లెంత్ సేమ్, దీని యొక్క లెంత్ సేమ్. ఓకేనా అలాగే మెటీరియల్ కూడా సేమ్, ఏరియా సేమ్, అన్నీ సేమ్ అయింది కాబట్టి K2 is equal to K3 అయిపోయింది. అందుకనే K3 డైరెక్ట్ రాస్తాను 10 to the power 3 into ఏంటి ఇది సేమ్ రిలేషన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 353.62 సేమ్ రాయండి. ఎందుకంటే 353 మీరు చేసినా కానీ అది సేమ్ వస్తుంది. 62 మైనస్ 353.62 అలాగే మైనస్ 353.62 అలాగే ఇలా 353.62 అలాగే 353.62 మైనస్ 353.62 అలాగే ఇక్కడ మైనస్ 353.62 అలాగే ఇక్కడ మైనస్ 353.62 అలాగే ఇక్కడ మైనస్ 353.62 అక్కడ ఇక్కడ 353.62 ఇక్కడ 353.62. ఎందుకంటే ఏ చేంజ్ అవ్వలేదు, యంగ్ మాడ్యులస్ చేంజ్ అవ్వలేదు, లెంత్ కూడా చేంజ్ అవ్వలేదు. ఓకే లోపల కాంపోనెంట్స్ కూడా చేంజ్ అవ్వలేదు కాబట్టి సేమ్ ఉంటుంది అన్నమాట. మైనస్ 353.62 అలాగే మైనస్
-353.62 ఇక్కడ 353.62 ఇక్కడ 353.62 ఓకేనా. సో సేమ్ డిస్ప్లేస్మెంట్ థర్డ్ ఎలిమెంట్ కాబట్టి Q1 Q2 Q5 Q6 మన డిస్ప్లేస్మెంట్ చేంజ్ అవుతుంది ఓకేనా. Q1 Q2 ఇక్కడ వచ్చే Q5 and Q6 ఓకే. సో మనకు తెలుసు K1 is equal to K capital K is equal to K1 plus K2 plus K3 okay. So calculating proper sequence matrix K it is equal to మనం చేస్తే అంటే మనకి ప్రతి నోడ్ దగ్గర 2 డిస్ప్లేస్మెంట్స్ వచ్చినాయి కాబట్టి 3 ఎలిమెంట్స్ కాబట్టి 6/6 ప్రతి దాని దగ్గర ఒక్కొక్క దగ్గర 2 డిస్ప్లేస్మెంట్స్ కాబట్టి 6/6 మ్యాట్రిక్స్ వస్తుంది ఓకేనా. సో 6/6 మ్యాట్రిక్స్ అంటే K is equal to 6/6 matrix. So 6/6 matrix. Okay. Q1, Q2, Q3, Q4, Q5 and Q6. Okay. So first one on those stages. Capital K. ఓకే. చూడండి ఒకసారి ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఇది 1 2 3 4 అనుకోండి. 1 2 3 4 5 and 6 1 2 3 4 5 and 6 1 2 3 4 5 and 6. So చూస్తే 1 cross 1 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఇక్కడ చూడండి ఒకసారి అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఇక్కడ లేదు ఇక్కడ ఉంది చూడండి ఒకసారి. ఇదేంటి డిస్ప్లేస్మెంట్స్ ఫస్ట్ లైన్ డిస్ప్లేస్మెంట్ ఏ డిస్ప్లేస్మెంట్స్ ఉంది డిస్ప్లేస్మెంట్స్ ఏంటి అంటే ఇక్కడ రాయవలసిన లేదు నేను జస్ట్ బై ఇమాజిన్ రాస్తున్నాను అనమాట. ఈ డిస్ప్లేస్మెంట్స్ ఇక్కడ రాయాల్సిన ఎందుకంటే ఎస్ఎస్సి కేసీ కింద రాసినట్టు రాసుకోవడం బెటర్ ఓకేనా. రాయాల్సిన లేదు చూడండి ఒకసారి 1 2 3 4 అంటే 1 2 3 4 అలాగే ఇది సెకండ్ ఎలిమెంట్ 3 4 5 6 అంటే 3 4 5 6 ఇది 1 2 5 6 అన్నమాట. సో చూస్తే ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ దట్ ఈస్ 375 ఓకేనా. ఇంకెక్కడ ఉంది ఫస్ట్ కాలమ్ ఇందులో ఉందా అంటే ఫస్ట్ కాలమ్ లేదు ఇక్కడ ఉంది ఉండొచ్చు. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ 353 ప్లస్ 353 ఓకేనా. అలాగే ఫస్ట్ రో సెకండ్ కాలమ్ నుంచి 0 అలాగే ఫస్ట్ సెకండ్ కాలమ్ ఇక్కడ 353.62 ఉంది ఓకేనా. అలాగే ఫస్ట్ థర్డ్ కాలమ్ ఇక్కడ లేదు ఫస్ట్ థర్డ్ కాలమ్ ఉంది దట్ ఈస్ 370 - 375 అలాగే ఫస్ట్ థర్డ్ కాలమ్ ఇక్కడ కూడా ఉంది ఫస్ట్ థర్డ్ కాలమ్ -353.62 ఓకేనా. సో -375 ప్లస్ దట్ ఈస్ మైనస్. సో మనం తర్వాత ఓకేనా స్పేస్ ఇచ్చుకుంటూ వెళ్దాం. ఫస్ట్ కాలం చూడండి ఒకసారి ఫస్ట్ కాలం 375 ఇక్కడ ఉంది అలాగే ఇక్కడ కూడా 370 ఇక్కడ కూడా ఉంది అంటే 375 ప్లస్ 353.62 ఫస్ట్ రోది అలాగే ఫస్ట్ సెకండ్ కాలం 0 ఫస్ట్ సెకండ్ కాలం 375 353.62 అలాగే ఫస్ట్ థర్డ్ కాలం
minus 375 minus 375. First to third column, sorry, first to third column, first to third column minus 53.62. అలాగే ఫస్ట్ ఫోర్త్ కాలమ్ 0, ఫస్ట్ ఫిఫ్త్ కాలమ్ ఇది కూడా మనకి ఫస్ట్ ఫోర్త్ కాలమ్ కాదు, అక్కడ మాత్రం ఉంది. చూడండి ఒకసారి, ఫస్ట్ ఫోర్త్ కాలమ్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ ఫస్ట్ సిక్స్త్ కాలమ్, అలాగే ఫస్ట్ ఫిఫ్త్ కాలమ్, ఫస్ట్ సిక్స్త్ కాలమ్, ఫస్ట్ ఫిఫ్త్ కాలమ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫస్ట్ ఫోర్త్ కాలమ్ ఓన్లీ 0 ఇక్కడ. ఓకేనా, అలాగే ఫస్ట్ ఫిఫ్త్ కాలమ్ మైనస్ 353.62. అలాగే ఫస్ట్ సిక్స్త్ కాలమ్ ఇక్కడ కూడా ఫస్ట్ సిక్స్త్ కాలమ్ మైనస్ 353.62. ఇదే కదా, ఇదే. ఓకేనా, నెక్స్ట్. సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, కనిపించట్లేదా? ఓకేనా, కనిపిస్తుందా? సో చూడండి ఒకసారి. ఓకే, చూడండి ఒకసారి. ఫస్ట్ కాలం 375, అలాగే ఫస్ట్ కాలం 353 రెండు యాడ్ చేస్తాను. అలాగే ఫస్ట్ సెకండ్ కాలం 0, ఫస్ట్ సెకండ్ కాలం 353.62 అంటే 0 ఉంది కాబట్టి యాడ్ అవ్వలేదు. అలాగే ఫస్ట్ థర్డ్ కాలం మైనస్ 375. ఓకేనా, అలాగే ఫస్ట్ ఫోర్త్ కాలం 0. ఓకేనా, ఫస్ట్ థర్డ్ కాలం 0. సో 353. ఓకేనా, 353.62 అలాగే 0 ఇది. ఓకేనా, ఫోర్త్ కాలం 0. మైనస్ 375 అలాగే 0. ఓకేనా, 1 2 3 4 5 6 ఇది ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది, ఫిఫ్త్ది, సిక్స్త్ది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 2 3 4 5 and 6 అనుకుంటే కదా. ఫస్ట్ కాలము ఇక్కడ ఉంది, అలాగే ఇక్కడ కూడా ఉంది. అలాగే ఫస్ట్ సెకండ్ కాలము ఇక్కడ 0, ఇక్కడ ఉంది. ఓకే, అలాగే ఫస్ట్ థర్డ్ కాలం ఇక్కడ ఉంది 375 వేసాను. అలాగే ఫస్ట్ ఫోర్త్ కాలం 0 అయింది. అలాగే ఫస్ట్ ఫిఫ్త్ కాలం ఇది. ఓకేనా, ఫస్ట్ సిక్స్త్ కాలము 3 మైనస్ 353.62 సో వేసాను. అలాగే సెకండ్ రో ఫస్ట్ కాలం ఫస్ట్ కాలం 0, అలాగే సెకండ్ రో ఫస్ట్ కాలం ఇక్కడ 353.62. అలాగే సెకండ్ కాలం ఇక్కడ చూస్తే ఇక్కడ 353.62. అలాగే సెకండ్ రో థర్డ్ కాలం 0, సెకండ్ రో థర్డ్ కాలం ఇక్కడ లేదు, సెకండ్ రో థర్డ్ కాలం లేదు అందుకని 0. అలాగే సెకండ్ రో ఫోర్త్ కాలం 0, సెకండ్ రో ఫిఫ్త్ కాలం మైనస్ 353.62. అలాగే సెకండ్ రో సిక్స్త్ కాలం మైనస్ 353.60. ఓకేనా, నెక్స్ట్ థర్డ్. అలాగే థర్డ్ రో ఫస్ట్ కాలం. సో థర్డ్ రో ఫస్ట్ కాలం మైనస్ 375. అలాగే థర్డ్ రో ఫోర్త్ కాలం, థర్డ్ రో సెకండ్ కాలం 0, థర్డ్ రో ఫస్ట్ కాలం 0, థర్డ్ రో కాలం 375 ప్లస్ ఇక్కడ థర్డ్ రో కాలం ఇక్కడ 353 ప్లస్ 353.62. అలాగే థర్డ్ రో
ఇక్కడ రాసుకోండి. 375 ప్లస్ 375 ప్లస్ 375 ప్లస్ 353 353.62. ఓకే. నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ కాలం జీకేట, థర్డ్ ఫోర్త్ కాలం 353.62 353.62. అలాగే థర్డ్ ఫిఫ్త్ కాలం ఇది థర్డ్ రో, అలాగే ఫిఫ్త్ కాలం మైనస్ 353.62. అలాగే థర్డ్లో సిక్స్త్ కాలం ఇక్కడ ఉంది -353.62. ఓకేనా. అలాగే ఫోర్త్లో ఫస్ట్ కాలం 0, ఫోర్త్ సెకండ్ కాలం 0, ఫోర్త్లో థర్డ్ కాలం ఇక్కడ ఉంది కాబట్టి 353.62. అలాగే ఫోర్త్ కాలం 353.62. అలాగే ఫిఫ్త్ కాలం 353.62. అలాగే ఫోర్త్ కాలం -353.62. అలాగే ఫిఫ్త్ ఫస్ట్ కాలం ఇక్కడ ఉంది. ఫిఫ్త్ ఫస్ట్ కాలం -353.62. అలాగే ఫిఫ్త్ సెకండ్ కాలం -353.62. అలాగే ఫిఫ్త్ థర్డ్ కాలం -352.62. అలాగే ఫిఫ్త్ ఫోర్త్ కాలం ఇక్కడ ఉంది 353.62. అలాగే ఫిఫ్త్ కాలం ఇక్కడ ఉంది, ఫిఫ్త్ కాలం ఇక్కడ కూడా ఉంది. ఓకే. 353.62 ప్లస్ 353.62. అలాగే ఫిఫ్త్ సిక్స్త్ కాలం 353.62. ఫిఫ్త్ సిక్స్త్ కాలం ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ రెండు ఉన్నాయి అన్నమాట. ఎంత వచ్చింది ఇక్కడ 353.62 ప్లస్ ఇక్కడ ఫోర్త్ సిక్స్త్ కాలం 353.62. సో అలా వచ్చింది వాల్యూ. అలాగే సిక్స్త్ ఫస్ట్ కాలం -353.62. సిక్స్త్ సెకండ్ కాలం -353.62. సిక్స్త్ థర్డ్ కాలం ఇక్కడ ఉంది -353.62. అలాగే సిక్స్త్ ఫోర్త్ కాలం -356.62. అలాగే ఫిఫ్త్ కాలం ఇక్కడ ఉంది. అలాగే ఫిఫ్త్ కాలం ఇక్కడ కూడా ఉంది. అది చూడండి ఒకసారి 353.62 ప్లస్ ఇక్కడ 353.62. అలాగే ఇక్కడ సిక్స్త్ కాలం 353.62 ప్లస్ 363.62 ప్లస్ 363.62. సో ఇంత వచ్చిందన్నమాట వాల్యూ, ఇలా వచ్చిందన్నమాట. ఓకేనా. సో ఒకటికి చాలా చేస్తారు కానీ ఇవి మనకు గుర్తుండదు అన్నమాట. సో అందుకని మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవి రావు. 3.62 ఇది కూడా 62. ఎందుకంటే
353.62 ప్లస్ 353.62. సో ఇది ఫైనల్గా మనకు వచ్చిన ఇదన్నమాట. ఓకే, సో యాడ్ చేయండి, ప్రతిదీ యాడ్ చేయండి. మనకు యాడ్ చేసిన తర్వాత మనకు ఒక రిలేషన్ వచ్చింది, చూడండి ఒకసారి. అది వచ్చిందండి, రెండు యాడ్ చేస్తాయి. ఆ రెండు యాడ్ చేస్తే నాకు 725.62. అలాగే సెకండ్ రో, సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఇది, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం. ఓకేనా? సో నాకు ఎంత వచ్చిందంటే 728.62, 728.62. అలాగే సెకండ్ రో ఫస్ట్ కాలం 353.62. అలాగే ఇది 375, 0 మైనస్ 353.62. అలాగే ఇది మైనస్ 353.62. అలాగే చూస్తే సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం ఇక్కడ మాత్రం ఉంది, సెకండ్ రో సెకండ్ కాలం ఇక్కడ లేదు. సో నో డౌట్ ఇది కూడా 353.62. అలాగే ఇది సో సెకండ్ రో థర్డ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం, సో 0 అయిపోయింది. సెకండ్ రో థర్డ్ కాలం మైనస్ సెకండ్ రో థర్డ్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం 0, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం ఇక్కడ ఉంది 353.62. అలాగే ఇది మైనస్ 375, 0 మైనస్ 353.62. అలాగే ఇది 353.62. అలాగే ఇది 0, ఇది కూడా 0, ఇది మైనస్ 353.62, ఇది మైనస్ 353.62. అలాగే ఇది 0, ఇది యాడ్ చేస్తే 3.62, దట్ ఈస్ 728.62. అలాగే ఇది 353.62. ఓకే, 53.62. అలాగే ఇది 53.62. ఇది ఎంత వచ్చిందండి వాల్యూ ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ థర్డ్ రో. సారీ ఇది థర్డ్ కదా, సో ఇది 353.62. అలాగే ఇది 353.62. అలాగే సో చూస్తే థర్డ్ది, ఫోర్త్ది 0, 0. అలాగే ఇక్కడ 0, 353.62. అలాగే ఇది 353.62, ఇది 353.62, ఇది మైనస్ 353.62. ఇంకా థర్డ్ ఫిఫ్త్ చూడండి ఒకసారి, మైనస్ 353.62, మైనస్ 353.62. అలాగే ఇక్కడ మైనస్ 52.62, మైనస్ 353.62. అలాగే ఇది క్యాలిక్యులేట్ చేసి 707 వచ్చింది, 707.24, 707.24. ఇది కూడా
ఇది కూడా 707 వచ్చింది అండ్ 0.24. ఇది కూడా 707 వచ్చింది 24. ఇది కూడా 707 వచ్చింది 0.24. సో రిమైనింగ్ ఈస్ సేమ్. సో మైనస్ 353.2 మైనస్ 353.2 అలాగే మైనస్ 353.62 అలాగే ఇది మైనస్ 356.62. సో ఇలా వచ్చింది వాల్యూస్. ఓకేనా? సో నేను ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను, నాకు ఒక ఐడియా వచ్చింది. ఓకేనా? సో చూస్తే మనకి అది డయాగ్రామ్ ఎలా ఉంది కదా, ఇది ఫిక్స్డ్, ఇది రోలర్. ఓకేనా? అంటే ఇక్కడ ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి, 1x అలాగే F1y, అది ఈ నోట్ దగ్గర F2x F2y, అలాగే ఈ నోట్ దగ్గర F3x F3x 3y. ఓకే? సో ఈ ఫిక్స్డ్ ఎలిమెంట్ కాబట్టి సిగ్మా F1x F1y 0 దట్ ఈస్ క్యాన్సిల్ చేయాలి. అంటే ఫస్ట్ అలాగే ఫస్ట్ కాలమ్ 0, అలాగే సిగ్మా Fy 0 అయిపోయింది, ఇది కూడా 0 అయిపోయింది, ఇది కూడా 0 అయిపోతుంది, 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. అంటే ఫస్ట్ కాలమ్ 0 అయిపోయింది, సెకండ్ కాలమ్ కూడా 0 అయిపోయింది. ఎందుకంటే ఫిక్స్డ్ కాబట్టి Fx1 0 అయిపోయింది, 1x 0 అయిపోతుంది, 1y 0 అయిపోయింది, అలాగే Fy కూడా 0 అయిపోయింది, అలాగే ఫోర్త్ కాలమ్ కూడా 0 అయిపోయింది. ఓకేనా? ఫోర్త్ కాలమ్ అని. సో రిమైనింగ్ ఏమి ఇక్కడ అంటే 728 నేను రాస్తాను చూడండి ఒకసారి, అదే మిగిలింది మనకి. ఎందుకంటే అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిన తర్వాత Fy is equal to F is equal to K into Q వచ్చిన తర్వాత అప్పుడు క్యాన్సిల్ చేయండి. ఓకేనా? అంటే Q1, సో మనకి దీన్ని బట్టి ఏమవుతుంది, Q1 is equal to 0, Q2 is equal to 0, అలాగే Q4 is equal to 0 అని మనకు అర్థమైంది. ఇప్పుడు రిమైనింగ్ ఏమి చూడండి సార్, F ఇక రిమైనింగ్ ఏమి, F నెక్స్ట్ డైరెక్షన్ 3x, అలాగే F పైన 2x అలాగే ఇది 3x అలాగే 3y, F3y. ఓకేనా? ఇట్ ఈస్ ఈక్వల్ టు రిమైనింగ్ ఏమి మనకి 728.62 అలాగే మైనస్ 353.62 ఓకే మైనస్ 353.62 అలాగే ఇక్కడ రిమైనింగ్ ఏమి ఇక్కడ 353.62 అలాగే 353.62 అలాగే ఇక్కడ మైనస్ 353.62 ఇక రిమైనింగ్ ఇక్కడ చూస్తాయి మైనస్ 353.62 అలాగే 707.24 అలాగే ఇక్కడ కూడా 707.24. సో మనకి కనిపిస్తుందా వాల్యూ అంత కనిపిస్తుందా? ఓకేనా? సో మనం చూస్తే ఎలా వచ్చింది ఇంటూ ఏమి మిగిలినాయి ఇంకా Q3 అలాగే Q5 అండ్ Q6. చూడండి ఒకసారి సిగ్మా 2xలో ఎలాంటి లోడ్ లేదు 0 అలాగే 3xలో కూడా 0 అలాగే 3y ఇది 150 కిలో న్యూటన్ దట్ ఈస్ 150 into 10 to the power of 3
ఓకేనా. సో నాకు ఈక్వేషన్స్ అన్ని రాయండి. 728.62 Q3 ప్లస్ మైనస్ 353.62 Q5 minus 353.62 Q6 is equal to 0. The equation. Next, 353.62 Q3 plus 353.62 Q5 minus 353.62 Q6 is equal to 0. It is equation number 1. It is equation number 2. The third equation. 353.62 Q3 plus 707.24 Q5 plus 707.24 Q6 is equal to 150 into 10 to the power of 3. It is equation number 3. From equation 1, 2, 3 solve చేస్తే we will get అంటే క్యాలిక్యులేటర్లో వేసేస్తే యాక్చువల్గా వాడు క్యాలిక్యులేట్ చేశాడు. వాడు క్యాలిక్యులేట్ చేసింది కొంచెం రాంగ్ చేశాడు వాడు. మనకు వచ్చిన ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే Q1 Q2ని ఫైండ్ అవుట్ చేయండి. ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఎంలో వచ్చింది. 0.1 mm Q5 Q3 0. అంటే క్యాల్కులేట్ చేయండి. Q3 0.2 mm అలాగే Q4 అప్రాక్సిమేట్లీ వాల్యూస్ 0.312 mm అలాగే Q6 ఇది Q5 అలాగే Q6 0.1 mm ఇది 0.316 mm ఇలా వచ్చినాయి అన్నమాట. అంటే అప్రాక్సిమేట్లీ వాల్యూస్ అన్నమాట. క్యాలిక్యులేటర్లో కొట్టండి వచ్చేస్తాయి వాల్యూస్. ఓకేనా. సో ఇంత వచ్చినాయి అన్నమాట. సో ఇవి వచ్చిన తర్వాత స్ట్రెస్సెస్ ఫైండ్ అవుట్ చేయండి. స్ట్రెస్సెస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో నేను చెప్పాను. స్ట్రెస్సెస్ ఈజ్ ఈక్వల్ టు σ1 ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను, σ1 సో మైనస్ ఎల్ మైనస్ ఎం ఎల్లో ఎం వచ్చిందని చెప్పాను ఇంటూ దట్ ఈస్ ఈ ఇంటూ మైనస్ ఎల్ మైనస్ ఎమ్ ఎల్ ఎమ్ ఇంటూ సో మనకు వచ్చిన వాల్యూస్ చెప్పాను ఆల్రెడీ. సో డెరివేషన్లో చెప్పాను రిలేషన్లో ఉండేది అని ఇంటూ వాటి యొక్క డిస్ప్లేస్మెంట్స్. సో ఫస్ట్ దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఈ ఎల్ఈ ఫస్ట్ ఏమైనా డిస్ప్లేస్మెంట్స్ ఏంటి Q1 Q2 అండ్ Q3 Q4. సో చూస్తే EA దట్ ఈస్ 2 into 10 to the power 3 అలాగే LE మనకి ఎంత ఇచ్చాడు LE 800 ఇంటూ సో మైనస్ ఎల్ అంటే -1 0 1 0. సో ఇది Q1 0 అలాగే Q2 కూడా 0 Q3 వచ్చిన వాల్యూ 0.2 అలాగే Q4 is also 0. సో చూస్తే మనకి అంత ఈక్వేషన్లో 2 into 10 to the power of 3 10 to the power of 5 by 800 into 1 into 0.2. సో ఎంత వచ్చిందంటే మనకి వాల్యూ σ1 వాల్యూ 50 into 50 Newton per mm square 50 Newton per mm square. అలాగే సెకండ్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. సెకండ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు σ2 ఇట్ ఈస్ ఈక్వల్ EN అదే LE2 ఇది LE1 ఇంటూ -1 -L -M
ఓకేనండి, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేయండి. అది రిలేషన్ అది సబ్స్టిట్యూట్ చేసింది వాల్యూస్. అంటే ఈ 2 × 10⁵ బై లెంత్ చెప్పాను, సెకండ్ దాని లెంత్ క్యాలిక్యులేట్ చేశాను. LE టు 565.56 ఇంటూ మైనస్ L అంటే 0.707 మైనస్ 0.707 అలాగే 707 మైనస్ 0.707 అలాగే 707 0.707 అలాగే ఇది 0.707 అక్కడ కొసైన్స్ వస్తాయి కదా ఇంటూ సెకండ్ దాని డిస్ప్లేస్మెంట్ Q2 Q3 Q4 అలాగే Q5 Q6 ఇక్కడ చూస్తే రెండు ఉన్నాయి మనకి. Q3 డిస్ప్లేస్మెంట్స్ ఉంది ఎంత 0.2 ఇది 0.2 Q4 0 ఇది 0 అలాగే Q5 ఎంత వచ్చింది 0.1 అలాగే Q6 0.31. సో మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేయాలి. 2 × 10⁵ బై 5 × 65.56 ఇంటూ సో క్యాలిక్యులేట్ చేస్తే 0.2 ఇంటూ 0.707 ప్లస్ ఇది 0 ప్లస్ 0.1 ఇంటూ 0.707 అలాగే ప్లస్ 0.331 ఇంటూ 0.707. సో ఓవరాల్గా సిగ్మా 2 ఎంత వచ్చిందో మనకి σ2 -53.53 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ -53.2 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇది సెకండ్. అలాగే థర్డ్ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి. థర్డ్ ఎలా చేస్తారు సేమ్ E/LE. సో 3 చేస్తారు, ఇది కామన్ వస్తుంది, ఇది కూడా సేమ్. సో σ2 ఎంత వచ్చిందో σ3 కూడా అంతే వచ్చింది వాల్యూ. σ3 కూడా సేమ్ వస్తుంది. ఓకేనా, σ3 కూడా సేమ్, ఎందుకంటే దెర్ ఈజ్ నో చేంజెస్ ఇన్ లెంగ్త్, వాటి యొక్క చేంజెస్ లేవు. σ3 is 53.2. ఓకేనా, ఇలాగా మన ప్రాబ్లమ్ని చేయాలన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో 1కి 10 సార్లు చేయండి, చేస్తేనే కానీ మనకి ఏం అర్థం కాదు ఇవి. ఓకేనా, అలాగే రియాక్షన్ ఫోర్సెస్ కావాలనుకోండి ఏం చేస్తారు, రియాక్షన్ ఫోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, 1 దగ్గర అంటే F1x F1y దగ్గర ఉంటుంది. ఆ ఈక్వేషన్స్ అన్నీ రాసుకోండి. ఈక్వేషన్ అన్నీ రాసుకొని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో నేను ఒకటి దానికి చేస్తాను, దానికి బట్టి మీరు సెకండ్ కూడా తీసుకోండి. చూడండి ఒకసారి. అంటే రియాక్షన్ అంటే ఫస్ట్ ఈక్వేషన్స్ తీసుకోండి. ఇక్కడ Q1 Q2 Q3 Q4 Q5 Q6 వస్తాయి కదా. అంటే Fx1 దగ్గర మనకి ఈ Q1 Q2తో మల్టిప్లై చేసేయండి, =0 చేయండి. ఓకేనా, =0 చేస్తే ఈ యొక్క డిస్ప్లేస్మెంట్స్ అన్నిటిని Qతో మల్టిప్లై చేస్తాం, =0 చేస్తాం. అదే రియాక్షన్ ఫోర్సెస్ 1 అవుతుంది, అలాగే 2 అవుతుంది, 4 అవుతుంది, 1 2 4 వస్తుంది అన్నమాట. ఓకేనా, అదే చెప్పింది. అంటే 1కి 4 1కి అంటే Fx1కి Fx2కి అలాగే 4 దగ్గరికి. సో ఇవి వస్తాయి అన్నమాట. ఈక్వేషన్ తీసుకుని క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.